అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ 6 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన నేరాలెన్ని, ఘోరాలెన్ని, హత్యాచారాలెన్ని, హత్యలెన్ని, ఒక్క కుటుంబాన్నైనా మీరు పరామర్శించారా? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి సనాతని గారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కాలువలో పడేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. కూటమి పాలనలో మహిళలపై 100కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. వినుకొండలో రషీద్ అనే యువకుణ్ణి నడి రోడ్డుపై నరికి చంపేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. కాకినాడలో నీ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత డాక్టర్పై దాడి చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. నీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత జాన్ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. నీ పార్టీకి చెందినటువంటి యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఒక జర్నలిస్టుని కిడ్నాప్ చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. కాకినాడ జిల్లాలో మీ పార్టీ నేతల వేధింపులతో మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని అమ్మాయిల వాష్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత సుబ్బారాయుడు అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. కడప జిల్లాలో టీడీపీ లీడర్ వీఆర్ఓపై బీరు బాటిల్తో దాడి చేసి దారుణంగా గాయపరిచినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి.